ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రాజకీయాలు మాట్లాడడం సబబు కాదని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అన్ని పార్టీలు కలిసి ప్రజలకు మేలు జరిగే విధంగా కృషి చేయాలే తప్ప రాజకీయాలు మాట్లాడడం సబబు కాదని జగన్ కు హితవు పలికారు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ముందుగా జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ ద్వారా సభ్యత్వాన్ని స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జగన్ వైఖరిని తప్పుపట్టారు. 70 సంవత్సరాల తర్వాత ఇటువంటి భారీ వర్షం కురుస్తుందని, ఈ సమయంలో ముంపు బారి నుండి ప్రజలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడే ఉండి పనిచేస్తున్నారని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు అనేవి అధికారంలో ఏ పార్టీ ఉందో చూసి సంభవించవని, ఇటువంటి సమయంలో రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి పనిచేయాలి తప్ప రాజకీయ విమర్శలు చేయడం జగన్ కు సరికాదని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చెరువులు పూర్తి చేయడం, డ్రైనేజీ సిస్టమ్ను మెరుగుపరచకపోవడం లాంటి కారణాలతో నేడు ముంపు పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం అన్ని విధాలా విఫలం చెందింది కాబట్టే జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆయనకు 11 సీట్లు ఇచ్చారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఎద్దేవా చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, నరసాపురం పార్లమెంట్ కన్వీనర్ పేల్చర్ల సుభాష్, భీమవరం పట్టణ అధ్యక్షులు కాయిత సురేంద్ర, పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా 2024లో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొన్న 2వ తారీఖున పార్టీ అఖిల భారత అధ్యక్షులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సభ్యత్వం ఇవ్వడం ద్వారా దేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి వర్షాలు ఉన్న కారణంగా 2వ తారీఖున మిక్కులంతా సభ్యత్వం తీసుకున్నాం మేము. అయితే 4వ తారీఖున అన్ని జిల్లాల్లో ప్రారంభించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయం చేసింది. అందులో భాగంగా ఈవేళ జిల్లా అధ్యక్షులు తాతాజీ గారి ఆధ్వర్యంలో ఈవేళ సభ్యత్వ నమోదు కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభమైంది. ఏదైతే బీజేపీలో సామాన్య కార్యకర్తలుగా చేరినటువంటి వ్యక్తులు కష్టపడి పనిచేసి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు పనిచేస్తే దేశ ప్రధానమంత్రి వరకు వెళ్ళగలిగేటువంటి స్థాయి అవకాశం ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది. దీనికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినటువంటి సందర్భం, లేకపోతే వేళ మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి సందర్భం, లేకపోతే మా పార్టీ అఖిల భారత అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షులు అట్టి సాధారణమైనటువంటి కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తులు. ఇందాక అధ్యక్షులు చెప్పారు, ఇవాళ నేను కూడా కేంద్ర మంత్రి అయ్యాను అంటే ఇప్పుడు 1990లో సభ్యత్వం తీసుకుని అహర్నిశలో కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేశాం కాబట్టి, పార్టీ ఒక అవకాశం కార్యకర్తకి ఇవ్వాలి కాబట్టి అది నాకు పార్టీ ఇచ్చినటువంటి అవకాశం, గౌరవం. ఇది నా గొప్పతనం అని నేను ఎప్పుడు భావించను. బీజేపీలో కార్యకర్తకి ఇచ్చినటువంటి గౌరవం అని నేను పదే చెప్తా ఉంటాను. అది వేళ నేను కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, మొన్న ఇంకొకరు కావచ్చు. కాబట్టి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీ. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడడం అనేది అవివేకం. ప్రతిదానికి రాజకీయాలు ఆపాదించడం అనేది సరైనటువంటి విధానం కాదు. నేను నిన్ననే అరుణాచల్ ప్రదేశ్ నుండి వచ్చాను. నేను 27వ తారీఖు నుంచి అరుణాచల్ ప్రదేశ్లో ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమం కోసం వెళ్ళాను. నిన్ననే వచ్చి రాత్రి భీమవరం రావడం జరిగింది. నేను తెలుసుకుంటూ ఉన్న విషయాలు సుజనా చౌదరి గారి ద్వారా, పురంధేశ్వరి గారు తిరిగారు, మా నాయకుల ద్వారా, అక్కడ ఉన్నటువంటి ఎంపీ కేశినేని చిన్ని గారి ద్వారా, మా శాసనసభ్యులు సుజనా చౌదరి గారు ఉన్నటువంటి ఏరియా ఎక్కువగా మనకు గురైంది. అంటే 2 కారణాలు. ఒకటి, దాదాపు 70 సంవత్సరాల తర్వాత ఎంత పెద్ద స్థాయిలో వర్షాలు రావడం, ఏదైతే అక్కడ ఉన్నటువంటి చెరువులు పూర్తి చేయడం అనేది, లేకపోతే డ్రైనేజీ సిస్టమ్ని మెరుగుపరచకపోవడం అనేది,
ప్రధానమైనటువంటి విషయాలు. ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా, అందులో గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అది పూర్తిగా సంక్షేమ పథకాల ముసుగులో ఆ సంక్షేమ పథకాలు కూడా పూర్తిగా ప్రజలకు అందకుండా పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో అది రోడ్లు కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, ఏమాత్రం కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి కూటమి నాయకులు ఏం చేయట్లేదు. కూటమి వేళ చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఫుల్ టైం ప్లే చేస్తారు. స్థానిక శాసనసభ్యుడు సుజనా చౌదరి గారు అక్కడే సొంత నిధులతో ఆయన ఖర్చు పెట్టి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అదే నా వైజాగ్ అయినా ఎక్కడైనా వస్తుంది. హుదూద్ వచ్చింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేసాం. ఎవరు అధికారంలో ఉన్నారో అది హుదూద్కి తెలియదు. ఈవేళ ఎవరు అధికారంలో ఉన్నటువంటి వచ్చిన వర్షాలకు తెలియదు. కాబట్టి జగన్ గారు వచ్చినటువంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యమని, ఆయన వైఫల్యం తీవ్రమైనటువంటి వైఫల్యం చెందాడు కాబట్టి ఆయన పరిపాలన సమయంలో కేవలం 11 సీట్లతో సరిపెట్టారు ప్రజలు. 3 నెలలు కూడా కాలే. ఇంకా ఇవాళ వచ్చి ఇది ప్రభుత్వ వైఫల్యమని ఆయన రాజకీయాలు ప్రస్తావించారు. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అండగా వేసేటువంటి విషయంలో రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలి. కానీ దీనికి రాజకీయాలు ఆపాదించి రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకత్వం మళ్ళీ సాధారణ సభ్యత్వాన్ని దేశవ్యాప్తంగా చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఇది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి పూర్తి స్థాయిలో సభ్యత్వాన్ని సాధారణ సభ్యుల్ని జాయిన్ చేసుకునేటువంటి కార్యక్రమం. మన 2వ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి చేతుల మీదుగా మొదటి సభ్యత్వాన్ని తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీన్ని సంసద్ అభియాన్ 2024 పేరిట ఈ సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. సుమారు 10 కోట్ల మంది సభ్యుల్ని ఈసారి సాధారణ సభ్యులుగా చేయాలని 45 రోజుల ఈ కార్యక్రమాన్ని నిర్దేశించడం జరిగింది జాతీయ పార్టీ. దానికి అనుగుణంగా ఇవాళ రాష్ట్ర పార్టీ అలాగే జిల్లా పార్టీలు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పశ్చిమ గోదావరి జిల్లాకి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని ముఖ్య అతిథిగా ఈరోజు పంపించడం జరిగింది. జిల్లా అధ్యక్షులుగా నేను వారికి ఈరోజు మొదటి సభ్యత్వం ఇవ్వడం ద్వారా జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం, అలాగే జిల్లాలో ఉన్నటువంటి 1456 బూత్లకు సంబంధించి ప్రతి బూత్లోనూ 200 సాధారణ సభ్యత్వాన్ని చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభిస్తూ ఉన్నాం. అంటే ఒక కేంద్ర మంత్రి ఈ జిల్లాలో ఉన్న కారణంగా ఇక్కడ సభ్యత్వాన్ని ఎక్కువగా చేయాలని జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ మమ్మల్ని ఆదేశించడం జరిగింది. వారి నేతృత్వంలో అలాగే జిల్లా కేడర్ అంతా కూడా ఈ 45 రోజులు కష్టపడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అంటే కార్యకర్త ఆధారంగా నడిచే పార్టీ కాబట్టి ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ఔత్సాహికులు, అభిమానులు, జాతీయవాదులు వారందరినీ కలుపుకుంటూ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ మరొకసారి సభ్యులుగా జాయిన్ అయినటువంటి కార్యక్రమం. పశ్చిమ గోదావరి జిల్లాకి భారతీయ జనతా పార్టీకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఏ నాయకుడు ప్రజాప్రతినిధిగా వెళ్ళినా కూడా, అంటే కృష్ణరాజు గారి దగ్గర నుంచి, గంగరాజు గారి దగ్గర నుంచి, మాణిక్యాల దగ్గర నుంచి ఇవాళ పెద్దలు శ్రీనివాస్ వర్మ గారి దగ్గర వరకు కూడా ఈ జిల్లాకి మేలు చేసినటువంటి నాయకత్వం మా దగ్గర ఉంది. దాని ఆధారంగానే జిల్లాలో మెంబర్షిప్ కూడా మేము చేయబోతా ఉన్నాం.